రేపు సాంగ్ షూట్ ఇంకా హుక్ స్టెప్ కంపోజ్ చేస్తున్నాను, స్టెప్ రావట్లేదు. ఒక పక్కన ఫోన్స్, నాకు నిజంగా చెప్తున్నానండి, ఐ వాజ్ సో మెస్డ్ అప్. అంటే భయం ఏంటి, చిరంజీవి గారు సాంగ్ చేస్తున్నా, ఇంకో పక్కన ఏంటి మనం కట్టాల్సిన ఈఎంఐస్ వాళ్ళు వీళ్ళు ఊరికి ఫోన్లు. స్కూల్స్ నుంచి చాలా నా భయం ఏంటంటే ఇప్పుడు గబుక్కన చిరంజీవి గారు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందా, లేకపోతే ఏ కాస్ట్యూమర్ చేస్తున్నాడా, ఎందుకంటే మాస్టర్కే చేస్తారు, డాన్సర్స్ కోసం చేస్తున్నారా, లేకపోతే ప్రాపర్టీస్ కోసం చేస్తున్నారా, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు, ఊరికి ఫోన్స్ వస్తున్నాయి 24/7. అన్ని ఫోన్లు ఎత్తకపోతే భయం వేస్తుంది, ఎత్తితే గంట అట్లా. ఇంకా ఆ టైంలో మీ నంబర్ ఫోను నా చేతిలో ఉన్న ఫోన్ని ఇక్కడే ఇదే ప్లేస్లో తీసి వేసి కొడదామని ఇట్లా అన్నా. ఒక్కసారి ఎందుకో తెలియదండి, దేవుడు ఎందుకో, ఐ హ్యావ్ దట్ లార్డ్ శివ బ్లెస్సింగ్స్ ఆన్ మీ. అప్పుడు దాకా రాని ఒక స్టెప్ ఫోన్ పట్టుకుని వచ్చిందండి. ఈ మాట ఎంత స్ట్రాంగ్ గా ఎందుకు చెప్తున్నానంటే అండి, దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ టు మీ. చాలా పరీక్షిస్తాను. ఐ కెన్ అండర్స్టాండ్, టోటలీ కరెక్ట్. అప్పుడు స్టార్ట్ అయిన ఆ ఫోన్ స్టెప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఆ ఫోన్ స్టెప్ అనేది ఒకటి గ్యాడ్జెట్ తో కంపోజ్ చేసి ఒక జెన్జీ కిడ్స్ కి యూనివర్సల్ గా యూజ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా కనెక్ట్ అయ్యేలాగా ఆ స్టెప్ గ్రేస్ చేస్తే, నేను కంపోజ్ చేయడం ఒక ఎత్తు అయితే కూరకి మసాలా ఉప్పు కారం యాడ్ చేస్తే ఎట్లా ఉంటుందో దట్ ఈస్ వాట్ హీ మెయింటైన్డ్ అండి. నేను చేసేది ఏముంది, ఆయన చేసింది చూడండి. మన గ్రేస్ కాదు, బాస్ గ్రేస్ కి ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సింది.